నమస్కారం. నేను నరసింహ, యోగా ట్రైనర్. యోగా సాధన ఎందుకు చేయాలి? ప్రతిరోజు ఎందుకు యోగా ప్రాక్టీస్ చేయాలి? అంటే ఆరోగ్యం కోసం. ఆరోగ్యం కోసం ప్రతిరోజు యోగా ప్రాక్టీస్ చేయాలి. యోగాలో ప్రధాన అంశాలు యోగాసనాలు, ప్రాణాయామ, అలాగే ఆహార నియమాలు, అలాగే మెడిటేషన్, అలాగే యోగ నిద్ర. ప్రధానంగా ఉండే ఈ 5 అంశాలు కూడా యోగా ప్రాక్టీషనర్స్కి చాలా ఉపయోగపడతాయి. ఎవరైతే ప్రతిరోజు యోగా ప్రాక్టీస్ చేస్తారో ఆరోగ్యం ఖచ్చితంగా మనం పొందొచ్చు. మన అదృష్టం ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎంత ఆరోగ్యవంతులం అయితే మనం అంత అద్భుతంగా మన దైనందిక జీవితంలో అంత ముందుకి వెళ్ళవచ్చు. ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రధానంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? దీనికి ప్రధానంగా ఆరోగ్య సూత్రాల్లో కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలే యోగ సూత్రాలని అంటారు. ఆ యోగ సూత్రాల్లో ప్రధానంగా ఆహార నియమం. ఫస్ట్ది ఆహార నియమం. ఆహార నియమాలు పాటించాలి. రెండవది వ్యాయామం. శారీరకంగా అంటే శరీరానికి కావలసిన కనీస వ్యాయామం అనేది మనం ప్రతిరోజు ఆచరించాలి. మూడవది రిలాక్సేషన్. మనకు కావలసినటువంటి ముఖ్యమైన విషయం విశ్రాంతి. విశ్రాంతి కూడా మన ఆరోగ్యానికి ప్రధాన కారణం. ఇంకా నాలుగవది నిద్ర. నిద్ర కూడా మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. ఇంకా ఐదవది ధ్యానం. ధ్యానం ఎందుకు? ఆలోచనల్ని నియంత్రించడానికి, మనస్సుని ప్రశాంతంగా ఉంచడానికి. ఆలోచనలు ఎప్పుడైతే నియంత్రించగలిగే శక్తి వచ్చిందో ఆటోమేటిక్గా మనకి ఒక ప్రశాంతత మనస్సుకి చేకూరుతుంది. సో కొన్ని ఆసనాల్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. లోయర్ బ్యాక్ మజిల్స్ స్ట్రెంగ్త్నెస్ కోసం, బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం గత కొన్ని రోజులుగా చేసే ఈ యోగ సాధన ప్రక్రియలో మరికొన్ని ఆసనాలు ఈరోజు. మొదటిగా ఈ నడుము నొప్పిని తగ్గించడానికి లై ఆన్ ద బ్యాక్ పొజిషన్కి రావాలి. 2 కాళ్ళని ఫోల్డ్ చేసుకొని 2 పాదాల మధ్య 1 అడుగు దూరం తీసుకోవాలి. 2 చేతుల్ని ఇలా క్లోజ్ చేసి నెమ్మదిగా నడుము భాగాన్ని పైకి లిఫ్ట్ చేయాలి. ఇక్కడ కొద్దిసేపు ఉండగలగాలి. పొట్టలోనికి బాగా గాలి తీసుకొని విడిచిపెడుతూ ఉండాలి. వీలైనంత వరకు కటి భాగం అంటే నడువుని, పొట్ట భాగాన్ని పైకి లిఫ్ట్ చేయాలి. ఇక్కడ ఒక 10 సెకండ్స్ ఈ సేతు బంధాసనాలో ఉండగలగాలి. నెమ్మదిగా నడుముని కిందకి డౌన్ చేస్తూ చేతుల్ని రిలీజ్ చేయాలి. కాళ్ళని స్ట్రెచ్ చేయాలి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసి 2 చేతుల్ని మ్యాట్ పైన సపోర్ట్గా ఉంచుకొని రైట్ లెగ్ని 90 డిగ్రీస్ లిఫ్ట్ చేయాలి. ఇక్కడ కొద్దిసేపు ఏకపాద ఉత్తానాసన. ఈ ఆసనంలో కనీసం 10 నుంచి 20 సెకండ్లు ఉండగలగాలి. నెమ్మదిగా గాలి తీసుకొని విడిచిపెడుతూ ఉండాలి. టెన్ టు 20 సెకండ్స్ తర్వాత నెమ్మదిగా రైట్ లెగ్ని డౌన్ చేసి లెఫ్ట్ లెగ్ని స్ట్రెచ్ చేయాలి. అదేవిధంగా రైట్ లెగ్ని ఫోల్డ్ చేసి లెఫ్ట్ లెగ్ని 90 డిగ్రీస్ పైకి లిఫ్ట్ చేయాలి. ఇక్కడ 10 to 20 సెకండ్స్ ఏకపాద ఉత్తానాసనలో ఉండాలి.
ఎక్కువ గాలి తీసుకొని నెమ్మదిగా విడిచిపెడుతూ ఉండాలి. టెన్ టు 20 సెకండ్స్ తర్వాత నెమ్మదిగా లెఫ్ట్ లెగ్ని డౌన్ చేసి 2 కాళ్ళను స్ట్రెచ్ చేసి రిలాక్స్ అవ్వాలి. 2 కాళ్ళని ఫోల్డ్ చేస్తూ 2 పాదాల మధ్య 2 అడుగుల దూరం తీసుకోవాలి. ఇప్పుడు కుడి పాదాన్ని ఇలా ఎడమ కాలు పైన వేసి రైట్ లెగ్ని 2 చేతులతో వెనక్కి ప్రెస్ చేసి ఉంచాలి. రెండు చేతులతో రైట్ నీని వెనక్కి ప్రెస్ చేసి అక్కడే 10 to 20 సెకండ్స్ ఉండాలి. నెమ్మదిగా గాలి తీసుకొని విడిచిపెడుతూ ఉండాలి. నెమ్మదిగా రిలీజ్ చేస్తూ రైట్ లెగ్ని డౌన్ చేయాలి. బోత్ లెగ్స్ని ఫోల్డ్ చేస్తూ 2 కాళ్ళని దగ్గరగా ముడుచుకుంటూ లెఫ్ట్ లెగ్ని రైట్ లెగ్ పైన సపోర్ట్గా ఉంచుకోవాలి. ఇప్పుడు 2 చేతులతో లెఫ్ట్ నీని వెనక్కి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తూ ఈ స్థితిలో 10 to 20 సెకండ్స్ ఉండాలి. నెమ్మదిగా గాలి తీసుకొని విడిచిపెడుతూ ఉండాలి. నెమ్మదిగా రిలీజ్ చేస్తూ 2 చేతుల్ని డౌన్ చేస్తూ 2 కాళ్ళని స్ట్రెచ్ చేయాలి. ఇప్పుడు 2 కాళ్ళని ఫోల్డ్ చేస్తూ 2 అరచేతుల్ని మ్యాట్ పైన ఉంచి 2 పాదాల మధ్య 2 అడుగుల దూరాన్ని తీసుకొని నెమ్మదిగా నడుం భాగాన్ని పైకి లిఫ్ట్ చేయాలి. ఈ 2 అరచేతుల్ని కూడా నడుం క్రింద సపోర్ట్గా ఉంచగలగాలి. చేతుల్ని సపోర్ట్గా ఉంచేటప్పుడు మోచేతుల నుంచి అరచేతులు నడుం క్రింద సపోర్ట్గా ఉంచాలి. దీన్నే సేతు బంధాసన అంట. మోచేతులు ఇలా బయటికి ఉండకుండా మోచేతుల నుంచి అరచేతులు స్ట్రైట్గా 90 degrees ఉండే విధంగా మోచేతుల్ని లోపలికి అరచేతుల నడుం క్రింద ఉండేట్లు సేతు బంధాసన చెయ్యాలి. ఇక్కడ పొట్టలోనికి బాగా గాలి తీసుకొని నెమ్మదిగా విడిచిపెడుతూ ఉండాలి. ఈ సేతుబంధాసన అనే ఆసనంలో 10 to 20 సెకండ్స్ ఉండాలి. ఇప్పుడు నెమ్మదిగా 2 చేతుల్ని డౌన్ చేస్తూ నడువుని డౌన్ చేయాలి. కాళ్ళను స్ట్రెచ్ చేసి రిలాక్స్ అవ్వాలి. 2 కాళ్ళని ఫోల్డ్ చేస్తూ 1 అడుగు దూరం పాదాల మధ్య తీసుకోవాలి. కుడి కాళ్ళని ఇలా రైట్ లెగ్ని లెఫ్ట్ థై మీద సపోర్ట్గా ఉంచాలి. 2 చేతుల్ని లెఫ్ట్ లెగ్ని క్యాచ్ చేసే విధంగా హోల్డ్ చేసి లెఫ్ట్ లెగ్ని లోపలికి ప్రెస్ చేయాలి. అంటే కుడి చేతిని కుడి కాలు క్రింద నుంచి బయటికి, ఎడమ చేతిని ఇలా బయట నుంచి లాక్ చేసి లెఫ్ట్ లెగ్ని
రైట్ లెగ్ డౌన్ అయ్యే విధంగా ప్రెస్ చేయాలి. ఇది పవన ముక్తాసన వేరియేషన్. ఇలా ప్రెస్ చేస్తూ ఈ ఆసనంలో 10 to 20 seconds ఉండాలి. ఈ ఆసనం చేయడం వల్ల తుంటి నొప్పి, నడుము నొప్పి, సయాటికా పెయిన్ వంటి సమస్యలు తగ్గుతాయి. నెమ్మదిగా కాలుని డౌన్ చేస్తూ, రెండు చేతుల్ని డౌన్ చేస్తూ లెగ్స్ని స్ట్రెచ్ చేయాలి. ఇప్పుడు బోత్ లెగ్స్ని ఫోల్డ్ చేసి కాలుని మార్చాలి. లెఫ్ట్ లెగ్ని రైట్ లెగ్ పైన సపోర్ట్గా ఉంచాలి. లెఫ్ట్ హ్యాండ్ ఎడమ చేతిని లెఫ్ట్ లెగ్ క్రింద నుంచి లోపలికి బయటకు వచ్చే విధంగా ఉంచి, రైట్ హ్యాండ్ని బయట నుంచి రెండు చేతులు లాక్ చేసి రైట్ థైని పొట్ట వైపుగా, చెస్ట్ వైపుగా లెఫ్ట్ లెగ్ డౌన్ అయ్యే విధంగా ప్రెస్ చేయాలి. ఈ ఆసనంలో 10 to 20 seconds ఉండాలి. నడుము నొప్పికి, సయాటికా పెయిన్కి ఇది ఒక అద్భుతమైన యోగా ఆసనం. ఇదే పవనముక్త ఆసనం. ఈ ఆసనం ద్వారా సయాటికా పెయిన్ అనేది తగ్గుతుంది. నెమ్మదిగా చేతుల్ని రిలీజ్ చేస్తూ లెగ్స్ని ముందుకి స్ట్రెచ్ చేయాలి. లై ఆన్ ద బ్యాక్ పొజిషన్కి వచ్చి రెండు కాళ్ళని ఫోల్డ్ చేసుకొని రెండు పాదాలని మ్యాట్ మీద ఉంచాలి. రెండు పాదాలు, రెండు మోకాళ్ళని కలిపి ఉంచాలి. జఠర పరివర్తనాసనం. రెండు చేతుల్ని సమానంగా పక్కకి స్ట్రెచ్ చేసి ఉంచాలి. కలిపి ఉన్న ఈ రెండు కాళ్ళని రైట్ సైడ్కి డౌన్ చేయాలి. పూర్తిగా రైట్కి డౌన్ అయిన తర్వాత మధ్యలోనికి వచ్చి లెఫ్ట్ సైడ్కి డౌన్ అవ్వాలి. గాలి తీసుకుంటూ సెంటర్, గాలి విడిచిపెడుతూ రైట్ సైడ్ డౌన్. గాలి తీసుకుంటూ సెంటర్, గాలి విడిచిపెడుతూ లెఫ్ట్ సైడ్ డౌన్. పాదాలు, మోకాళ్ళు రైట్కి వచ్చినప్పుడు తల భాగాన్ని ఆపోజిట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్కి, మోకాళ్ళు లెఫ్ట్ సైడ్కి డౌన్ అయినప్పుడు తల భాగాన్ని రైట్కి ట్విస్ట్ చేయాలి. ఇలా రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, ఒక 30 to 50 times ఈ జఠర పరివర్తన మూమెంట్స్ని ప్రాక్టీస్ చేయడం వల్ల లోయర్ బ్యాక్ పెయిన్ తగ్గడంతో పాటు లోయర్ బ్యాక్ మజిల్ స్ట్రెంగ్తన్ అవుతాయి. పొట్ట కండరాలు బలపడతాయి. పొట్ట కండరాలు బలపడడానికి, లోయర్ బ్యాక్ మజిల్ స్ట్రెంగ్తన్ అవ్వడానికి, బ్యాక్ పెయిన్ తగ్గడానికి జఠర పరివర్తనాసన ఉపయోగపడుతుంది. రిలాక్స్, స్ట్రెచ్ ద లెగ్స్.